ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ రాశి ఖన్నా, అవును మీరు జోరులో అమ్మాయి చేత ఒక పాట కూడా పాడిచ్చారు అక్కడ, జోరు టైటిల్ సాంగ్. యా. సో ఈ సినిమాలో అలా కుదరలేదండి? ఈ సినిమాలో కుదరలేదా కంటే కూడా తను చాలా బిజీగా ఉన్నారండి యాక్చువల్లీ. సో నేను అనుకున్నాను కాకపోతే అన్నీ అనుకున్నట్టుగా జరగవు కదా. సో అనుకుంటాము, కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి, అవి ఆ టైంకి ఉంటాయి, కొన్ని తర్వాత నెక్స్ట్ డేకి మార్పులు చేస్తే. సో అనుకున్నది నేనే పాడించకపోవడంలో తప్పుడు నాది, ఎందుకంటే నేను అనుకోవడం నేనే ఎవరికి ఇన్ఫార్మ్ చేయకపోవడం అంటే ఉన్నాయి కదా. తమన్నా గారు సినిమా, సో చూపులతో దీపాల సాంగ్ చాలా బాగా పాపులర్ అయింది. అవునండి. ఇప్పుడు ఈ మధ్య FM రేడియోలో ఎక్కడ పెట్టినా అదే సాంగ్ వస్తుంది. అవును. సో ఆ సాంగ్ కంపోజింగ్ వెనకాల ఏదైనా స్టోరీ ఉందండి? చూపులతో దీపాల పాట హిట్ అయినందుకు, హిట్ చేసినందుకు, హిట్ అయిందని అందరు చెప్తున్నందుకు అందరికీ సదా 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 నమస్కారం అండి. ఎందుకు నమస్కారం అంటే, భీమ్స్ అంటే మాస్ పాటలే చేస్తాడు, జానపదాలే చేస్తాడు అనే ఒక మార్క్ బెంచ్ నుంచి భీమ్స్ అంటే సూపర్ హిట్ మెలోడీ కూడా చేశాడు, వింటున్నప్పుడు బాగుంది, భలే చేశాడు అందరు అంటుంటే అప్పుడు అనిపిస్తుంది అమ్మాయ్యా మనం కూడా కొంచెం చేస్తాను జనం నమ్ముతున్నారు. సో అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ చూపులతో దీపాల పాట హిట్ చేసినందుకు. దాని వెనకాల స్టోరీ చెప్తాను మీకు నేను. ఏంటంటే, సినిమాలో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్లో తమన్నా మేడం, రవితేజ సార్ పర్ఫార్మెన్స్ ఎట్లా కదిలిపోతుంది. సో దానిని మించిన ఒక మంచి అంటే దాని అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసినప్పుడు వాళ్ళ స్థాయిలో ఆ పాట ఉండాలి కదా. సో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు డైరెక్టర్ సార్, నేను యాక్చువల్లీ ఆవాస హోటల్లో ఇది దీని పుట్టుక కారణం ఆవాస హోటల్. అక్కడ సార్ యాక్చువల్లీ వర్క్లో ఉంటే నేను అక్కడికి వెళ్ళాను. సో మంచి రొమాంటిక్ సాంగ్ కావాలనుకున్నప్పుడు, సో అక్కడ ఇన్స్ట్రుమెంట్ ఏం లేదు కాబట్టి సార్ ఏదో చిన్న ప్యాడ్ ఉంటే పట్టుకొని ఇలాగ ఏదో అంటుంటే ఇప్పుడు ఏదో అన్నారు అంటే ఏదో అన్నారంటే కాదు ఏదో కంటిన్యూ చేయి బాగానే ఉన్నట్టు అనిపించాను. సార్ జస్ట్ ఊరికి అలా ఒక హింట్ ఇచ్చారు. సో దాంతో ఏంటంటే, సరే మనకు కొంచెం ఎనర్జీ వస్తుంది, బాగుంది పర్లేదు అనగానే కొంచెం అని ఉంటుంది. సో అలాగా నేను చూపులతో దీపాల లిరిక్స్ లేవు ఫస్ట్. అప్పుడు వేరే లిరిక్ ఏదో ఉండే, అంటే డమ్మీ పదాలు వేసుకుంటాం కదా, అబద్ధం సాహిత్యం అనేది, అలా అది వేసుకున్నాం. అంటే ఇలా పుట్టింది, ఒక్కొక్క ముక్క అలా యాడ్ అయ్యి కట్ చేస్తే పాట అంతా అయిపోయింది, పల్లవి అయిపోయింది. ఆ రోజుకి సెలవు ఇచ్చేసాం. సో మళ్ళీ నేను మామూలుగా ఇంటికి వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ నిన్న మనం చేసుకుంది కరెక్టేనా, మనమే అనుకున్నామా అని చెప్పేసి, అంటే మన బిడ్డ మనకి ఎప్పుడు బోర్ కొట్టదు కదా. సో అని చెక్ చేసుకున్నాడు, మళ్ళీ ఇది బాగుంది కదా అనిపించి మళ్ళీ ఒకసారి పాడి అప్పుడు చరణం చేసాం. ఇలా దాని తర్వాత పాట అంతా ఒకసారి పల్లవి చరణం అనేది ఒకటి కన్క్లూజన్కి వచ్చిన తర్వాత లిరిక్ రైటర్ శ్రీమణిని పిలిపించినప్పుడు పిలిపించేసి, ఇది పాట, ఇది సిచ్యువేషన్, సందర్భానికి తగ్గట్టు ఇలా ఉండాలి పదాలు, సో విజువల్గా ఎలాగో అదిరిపోద్ది ఇది అని చెప్పేసి అన్న తర్వాత ఆయన ఒక సుమారు 10 వెర్షన్లు దాకా పాట రాసుకొచ్చారు. 10 వెర్షన్లు రాశారు ఆయన. రాసిన తర్వాత అందులో చిన్న కరెక్షన్ చెప్తే మళ్ళీ ఇంకో 2 వెర్షన్లు రాసి పాట ఫైనల్ చేశాం. అప్పుడు తీసుకొచ్చడం అంటే పదాలు, చూపులతో దీపాల దేహముతో ధూపాల చంపేయకే నన్ను చంపేయకే, పల్లవిలో కలముకు అందని అక్షరమా, కవితలు తెలుపని లక్షణం అలాంటి పదాలతో పాటు చరణాల్లోకి వచ్చేసరికి నీ చక్కని దేహానికి ఇలా అంటే చీరను కుట్టినటువంటి అద్దినటువంటి ఒక ఎవరైతే దాన్ని తయారు చేశారో వాళ్ళు కూడా సంతోషపడేలాగా, అసలు ఏమిటే చంద్రుడి గొప్ప నీ ముందు అది కూడా ఆనట్లేదు, నిన్ను మరువడం అంటేనే మరణములే, అసలు నిన్ను మర్చిపోవడం అంటేనే అసలు, అలాంటి పొజిషన్ని, అంటే అలాంటి అందమైన పదాలు. ఇవాళ పాట హిట్ అయిందంటే పాట హిట్ అవడంలో లిరిక్ది చాలా ప్రధాన పాత్ర ఉందండి. సో లిరిక్ అంత మంచి కుదరడం వల్లే పాట అయ్యాల. భగవంతుడి దేవల్ల మెలోడీ వైపు నన్ను భీమ్స్ మెలోడీ ఆల్సో ఇంతకుముందు కూడా చేశా. సో మెలోడీస్ చేశాను, కాకపోతే ఈ పాటకున్నంత అప్లాజ్, ఈ పాటకున్నంత మైలేజ్ ఇది ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు అసలు ఒకప్పుడు భీమ్స్ అంటే ఆ పాట ఈ పాట ఇలా పాడ, ఇప్పుడు చూపులతో దీపాలని పాడుతాం, కనిపించగానే చూపులతో దీపాల, అంత మించిన సంతోషం ఉంటుంది. దీని వెనక ఇంత పెద్ద స్టోరీ ఉంది, ఇంకా చాలా ఉంది.
చెప్పండి. అంటే చాలా ఉందంటే ఇదే డిస్కషన్ జరగడం, ఆ పదాలు ఈ పదాలు ఇలా పుట్టడం అలా పుట్టడం, అలా పదాలు ఇలాగే శ్రీమణి రాశాడు. తర్వాత కొత్త కుర్రోడు దేవ్ పవర్ అనే ర్యాప్ ఆయనతో రాయించాము. అండ్ సింగింగ్ విషయంలో నూతన అనే అమ్మాయిని పరిచయం చేశాము. ఇక్కడ స్టార్ సింగర్ నంబర్ 1 సింగర్ మన సింహ గారితో పాడించాము. అండ్ ఎనర్జెటిక్ సింగర్ ఉమా నేహాతో పాడించాము. సో పదాల విషయంలో కానీ పాట పాడే విషయంలో కానీ సాధ్యమంతో నేను సాధ్యమైనంత ఆమడ దూరంలోనే